ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల్ని నిషేధించకపోతే, ఒకటి తీవ్రవాద సంస్థ, ఒకటి కాదు అని మనం సర్టిఫికెట్లు ఇస్తా కూర్చుంటే ప్రపంచానికి ప్రమాదం. ఐఎస్ఐఎస్‌ని ప్రోత్సహించింది అమెరికా. ఇవాళ అది తప్పు దేశం, తప్పుడుది అంటది. దాని మీద దాడులు చేస్తుంది. లష్కరే తోయిబాని పెంచి పోషించింది అమెరికా. తాలిబాన్‌లను పెంచి పోషించింది అమెరికా. ప్రపంచంలో తీవ్రవాదం పెరగడానికి కారణమైంది అమెరికా, యూరప్ దేశాలు. రష్యాని దెబ్బకొట్టడం కోసం మతపరమైనటువంటి చిచ్చు రేపి వాళ్ళందరినీ కూడా తయారు చేసి వాళ్ళని రష్యా మీద వాడారు. వాళ్ళ కోరిక మేరకు రష్యా ముక్కచెక్కలైంది, చాలా దెబ్బతింది. కానీ ఆ తర్వాతన వీళ్ళందరినీ ఒక్క రోజులో మనసు మార్చేయగలరా? వీళ్ళల్లో వ్యాప్తి చేసిన భావజాలం, విష భావజాలం పోతుందా? పోదు. ఇప్పుడు అది ఏకుమేకై చివరికి ట్విన్ టవర్స్ కూలినటువంటి సంఘటన, ఇప్పటికి అమెరికాలో పేలుళ్ళు, కాల్పులు జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం ఈ తరహా భావజాలం ఉంటాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఇప్పుడు గ్రహించి ఈ తీవ్రవాద సంస్థల మీద బ్యాన్ మనం ఎప్పుడో చేసాం భారతదేశం. ఇప్పుడు అర్జెంటీనా ముస్లిం బ్రదర్‌హుడ్‌ని బ్యాన్ చేస్తూ, అంటే అది ముస్లిములకి స్నేహపూర్వక సోదర సంస్థ అనే పేరుతో చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించి బ్యాన్ చేసింది.